ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు: స్వామి, తమరు వెంకటగిరి ఆధ్యాత్మిక సభల యందు కొన్ని విషయములు తెలిపితిరి. అవి కొన్ని సరిగా అర్థముటలేదు, అడగవచ్చునా? స్వామి: అర్థము కానిది అడుగుటయే నాకును ఆనందము, తప్పక అడగవచ్చును. భక్తుడు: స్థూల రూపము సూక్ష్మ రూపము అని అంటారు కదా, ఒక మనసుకు మాత్రము అట్టి రూపములున్నా ప్రతి ఒక్క విషయమునకు ఉన్నవా? స్వామి: ఏ విషయమునందునో స్థూల సూక్ష్మములు ఉన్నవి. అసలు స్థూలమున ఏ రూపములు నామములు చూస్తూ వింటూ ఉన్నారు, అవన్నీ కూడా సూక్ష్మమునందు కూడా రూపనామములతో ఉన్నవి. లోనున్న సూక్ష్మమును ఎరిగించుట కొరకే స్థూల రూపనామములు ఏర్పడినవి. భక్తుడు: అయితే స్వామి, స్థూల ఆకాశము కనిపించుతున్నదే, దానికి సూక్ష్మ ఆకాశమేమైనా ఉన్నదా? స్వామి: పిచ్చివాడ, ఆ సూక్ష్మ ఆకాశమే ఇన్నింటినీ కప్పుకొని ఉన్నది. స్థూలమునందు ఎంత సున్నితముగాను విశాలముగాను ఆకాశమున్నదో, సూక్ష్మమున కూడా అంత సున్నితముగాను ఉన్నది. లేకేమి? భక్తుడు: దానికి పేరేమి స్వామి? స్వామి అంటున్నారు, దాన్నే సూక్ష్మ హృదయాకాశము అంటారు. భక్తుడు: దానికి విశాలత్వం ఎక్కడిదే స్వామి? స్వామి అంటున్నారు, దానికి ఉన్నంత విశాలము మరి దేనికి కూడాను లేదు. ఎన్ని దృశ్యములను, ఎన్ని అనుభవములను, ఎన్ని చింతలను, ఎన్ని ఊహలను ఇమిడ్చుకుంటుందో చూడు. భక్తుడు: అయితే ఆకాశం ఉన్నట్లే సూర్యుడు కూడా ఉన్నాడా? స్వామి అంటున్నారు, లేకేమి? ఆ సూర్యుడు లేకున్నా ఇంత కుశలత ప్రకాశము ఎక్కడిది? భక్తుడు: అతడు ఏ పేరున ఉండును? స్వామి అంటున్నారు, హృదయము ఆకాశమైనప్పుడు ఆ ఆకాశమును సంచరించే సూర్యుడు బుద్ధియే. సూర్యకిరణములు ఎంత ప్రకాశవంతముగా ఉండును, బుద్ధి ప్రభలు కూడా అంత ప్రకాశవంతముగా ఉండును. కాన సూక్ష్మ సూర్యుడు బుద్ధియే. భక్తుడు అంటున్నారు, అదే విధముగా చంద్రుడు కూడాను ఉండవచ్చు కదా స్వామి? స్వామి: చంద్రుడేమి సూర్యుడేమి ఆకాశమేమి మొదటే చెప్పింది కదా, సర్వస్థూల రూపములకు సూక్ష్మ రూపము వేరే ఉన్నదని. ఆ స్థూల చంద్రుడే సూక్ష్మ రూపమున ప్రేమను చల్లదనముతో ప్రకాశించున్నాడు. మానవ ప్రేమయే సూక్ష్మ చంద్రుడు. భక్తుడు: అయితే పాండవులు కౌరవులు యుద్ధము చేసిరే, అందులో సూక్ష్మ పాండవులు కౌరవులు వారి సూక్ష్మ యుద్ధము ప్రపంచము ఏ రీతిగా తేలిచున్నది? స్వామి: చేసిరే అనుట ఎందుకు, నేటికి కూడాను చేస్తూనే ఉన్నారు. సూక్ష్మరూపులై ఇందులో దుర్గుణములే కౌరవులు, సద్గుణములైన సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను 5 గుణములే పంచపాండవులు. దుర్గుణములను కౌరవులు లెక్కలైన ఉన్నారు. యుద్ధము వారికి ప్రతి ఒక్కరి హృదయాకాశం అందే, చిత్తభూమి అందే జరుగుతున్నది. భక్తుడు: ఇందులో పాండురాజు కొడుకులు పాండవులు, ధృతరాష్ట్రుని కొడుకులు కౌరవులు అన్నారే, మీరు చెప్పేటటువంటి సూక్ష్మ మార్గమైన పాండురాజు ఎవరు, ధృతరాష్ట్రుడు ఎవరు? స్వామి: ఒక్క హృదయ రాజ్యాధిపతులే వారు. అజ్ఞాని సుజ్ఞాని అనే పేర్లతో అందరి యందు ఉన్నారు. అజ్ఞాని అయిన గురిడివాడే ధృతరాష్ట్రుడు, సుజ్ఞాని అయిన పాండురాజే సద్గుణముల తండ్రి. తెలిసినదా? భక్తుడు: అయితే స్వామి క్షమించండి, ఆ యుద్ధమున ఇంకనూ అనేకమైన రథములు సైన్యము ప్రజలు ఉండిరే, వారంతా ఎవరు మరి? స్వామి: తప్పక అవన్నీ కూడా మానవుని అందే ఉన్నవి. వివిధమైన అనేక భావములే ప్రజలు, దశేంద్రియములే సైన్యము, పంచేంద్రియములే రథాలు. అట్టి సైన్యముతో ప్రజల్లో ప్రతి ఒక్కరి హృదయమందు నిత్యము పాండవులు కౌరవులు అనేటువంటి సద్గుణ దృగుణములు యుద్ధము చేయుతూనే ఉన్నవి. తెలిసినదా? భక్తుడు: అయితే ఈ రెండింటికి మధ్యవర్తి అయిన కృష్ణ పరమాత్మ ఏ సూక్ష్మరూపమున ఏ పేరుతో ఉన్నాడు? స్వామి: అంత మాత్రము తెలియదా? అతనే ఆత్మ అను పేరుతో సాక్షిబుద్ధుడై ఉన్నాడు. జీవిత రథ సారథే అతడు. భక్తుడు: వీరందరికీ ముఖ్య పట్టణము హస్తినాపురము కదా, ఆ హస్తినాపురము ఇప్పుడు సూక్ష్మమున ఏది? స్వామి: ఈ సూక్ష్మ రూపమున సంచరించు సర్వ సైన్య రథ కౌరవ పాండవులకు నిలయమైనది అస్థిపంజరమే. కాన అస్థిపంజరమే హస్తినాపురము. ఎట్లనా ఆ స్థూల హస్తినాపురమునకు నవద్వారములు, దీనికి నవద్వారములు. కౌరవ పాండవులు పుట్టినది, పెరిగినది, ఆడినది, పాడినది, విద్యలు నేర్చినది, కడకు యుద్ధము చేసినది ఒకే స్థలం అందు. ఇక్కడ కూడా దుర్గుణ సద్గుణములు పుట్టినది, ఆడినది, పాడినది, సర్వము నేర్చినది, కడకు రెండింటికి వైరము వచ్చినది ఒకే అస్థిర పంజరమైన దేహమందే. కాన దేహమే హస్తినాపురము. ఇందులోని రాజులే అజ్ఞాని సుజ్ఞాని. తెలిసినదా? సాయిరాం. సశేషం. పవిత్రమైనటువంటి భాగవతము
Bhagavatam stands in its భాగవతం honor. చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే